మా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మాట్లాడుతాను నిన్న. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగితే నీకు ఎందుకు రా? నీలాగా భారతీయ సిమెంటు కంపెనీలు, దొంగ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు లేవు. ఆయనకు ఉన్నది ఒకే ఎజెండా. 1 రాజకీయం, 2 సినిమా. ఆయన కూలి పెట్టేది, తిండి పెట్టేది సినిమా ఇండస్ట్రీ. షూటింగ్లకు వెళ్తాడు, వస్తాడు, మా ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేసి ఎంతో మంచి చేస్తాడు. ఎక్కడ ఉన్నాడని కాదు, మంచి చేసిండా లేదా. నీలా దొంగ కొడుకులాగా కాదు. నువ్వు ప్రజలు మంచి కోరుకుంటే నువ్వు ఓడిపోయిన కాంచి అసెంబ్లీకి వెళ్ళవే. నువ్వు బెంగళూరు బ్యాలెన్స్లో తెగించుకుంటావు. 15 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతాం మండలాగా. చెప్పు. వారానికి 4 రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో ఉంటుంది. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్. మన జగనన్న 2019 నుంచి 2024 దాకా సైకిల్ మీద, రిక్షాల మీద, ఆటోల మీద, స్పెండర్ బండ్ల మీద తిరిగేటాడు. 200 కోట్లు 5 ఏళ్ళలో ఫ్లైట్లు, సొంత ఫ్లైట్లు. నీ భార్య, నువ్వు ఈ జల్దా చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ రక్తాలతో జల్దా చేశావు. నువ్వు వచ్చి నీతిలో మాట్లాడితే మేము వినాలా? నువ్వు మనిషి కాదు, మృగంరా, మృగం. ఆ హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు ఆ హెలికాప్టర్లు నువ్వేం లేవు, మాకు ఈ దరిద్రం ఉండకపోయేది. మీ నాన్న వెళ్ళేటప్పుడు ఆ హెలికాప్టర్ పక్కన నువ్వు ఉన్నా సరిపోయేది. మాకు ఈ దరిద్రం ఉండకపోతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేది. ఈ వాస్తవాలు చెప్పబట్టే 150 నుంచి 11కి వచ్చినావు. నువ్వు ఎంత దొంగనా కొడుకు అని మా ఆంధ్రప్రదేశ్కి తెలిసిపోయింది. దుమ్మెత్తి పోయాలి అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో దుమ్మెత్తి పోయాలి అని ఒక ఆరాటంతో మమ్మల్ని తిరుగుతారు తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా వస్తున్న ప్రశ్న. నువ్వు వాస్తవంగా ఈ అసెంబ్లీలో ఏం అడుగుతానో, ఎప్పుడు వెళ్ళావు నువ్వు అసెంబ్లీలోకి? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి నువ్వు ఏ రోజు వెళ్ళావు? ప్రతిపక్షం అవుతావని నేను మగవాడినట్టు చూపిస్తాను. ప్రతిపక్షం ఎవడు చంద్రబాబు నాయుడు అవ్వాలా? నీకు ఇంతకుముందు కూడా చెప్పా. అది జనాలు అవ్వాలా, ప్రజలు అవ్వాలా. వై నాట్ 175 అన్నావు. ఆ 175లో 5 తీసేసినారు. ఆ 17 కోట్లు వచ్చినప్పుడు ప్రతిపక్షం ఉందినేమో. ఎందుకు కొత్త మొహలని మాట్లాడతావు? నీకు రాజకీయంగా ఏంటంటే డబ్బు బాగా పోగులు పడి ఉంది నీ ఇంట్లో. నీ కొత్త బోలు పదే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయడానికి ప్రశ్న. ఫేర్గా నిజంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఫేర్గా ఈ సబ్జెక్ట్ను ప్రస్తావిస్తాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మాట్లాడారు. వ్యతిరేకం కాదన్నప్పుడు 3 రాజధానులను ఎందుకు పెట్టినావు? సంకనాకడానికే 3 రాజధానులు అన్నావు. 2019లో 2015 నుంచి 14 నుంచి ఏం మాట్లాడావు? ఉన్నదే 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం. ఎక్కడైనా సెంట్రల్ ప్లేస్లో ఉండాలా. 35,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు తీసుకోండి, కానీ బాగుండాలని అన్నావు. నువ్వు గెలిచిన 3 నెలలకి ఏం చెప్పు 3 రాజధానులు అన్నావు. ఎక్కడెక్కడో పేర్లు చెప్పినావు, ఊర్ల పేర్లు, క్యాపిటల్ సిటీ. నీకు బుర్రలు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంతా ఇలాగే ఉంటాయి. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తాను. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే వాళ్ళు సబ్మిట్ చేసిన నీటి సదుపాయాలకు 2 కోట్లు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రాజకీయంగా పనికిరావురా. ఆ భగవంతుడి దయ వల్ల, మా ఆంధ్రప్రదేశ్ జనాల దయ వల్ల నువ్వు జీవితంలో ఇంకెప్పుడు మా ఆంధ్రప్రదేశ్కి కంటికి కనబడకూడదు. మా నీ మొక్కుకున్న వెంకట స్వామికి మొక్కుతున్నా. నీలాంటి దరిద్రులు మా ఆంధ్రప్రదేశ్కి ఇంక రాకూడదు.
1000 కోటి దండాలు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి దండం పెడతాను. నీలాంటి సైకో నా కొడుకు మా ఆంధ్రప్రదేశ్కి వద్దని మళ్ళీ మొక్కుతాను ఆ ఏడుకొండ వెంకన్న స్వామిని. నీలాంటి దరిద్రులు నీకు రాకూడదని ప్రార్థిస్తాను. జై హింద్, జై భారత్.